వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్లో భాగంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్ అండ్ న్యూ ఎడిషన్ అండ్ కెరన్స్ అర్థమెటిక్ క్లాసెస్తో పాటుగా అర్థమెటిక్ తో పాటుగా మనము రీజనింగ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా మనకి ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్కి యాడ్ చేయడం జరిగిందండి. ఎస్ఐ కానిస్టేబుల్కి నెక్స్ట్ మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్లో లేనటువంటి ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 11th నుండి చూడండి. ఏ బోట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ టేక్స్ 8 hours 48 minutes to cover a certain distance, while it takes 4 hours to cover the same distance running downstream. What is the ratio between the speed of the boat and the speed of the water current respectively మెథడ్? అప్ స్ట్రీమ్ లో నడుస్తున్న పడవ ఒక నిర్దిష్ట దూరాన్ని కవర్ చేయడానికి 8 గంటల 48 నిమిషాలు పడుతుందండి. అదే దూరం దిగువకు పరిగెత్తడానికి అంటే దిగువ ప్రయాణించడానికి 4 గంటలు పడుతుందండి. అయితే పడవ వేగము మరియు నీటి యొక్క ప్రవాహ వేగం మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడండి. ఇక్కడ మనకి వేగం ఎక్కడ ఇవ్వలేదు, చూడండి కాలం ఇచ్చాడు కానీ వేగాల యొక్క నిష్పత్తి కనుక్కోమన్నాడండి. నిష్పత్తి కనుక్కోమన్నాడు కాబట్టి వెంటనే మీకు గుర్తుండవలసిందండి, ముందు కాలాల నిష్పత్తి కనుక్కోండి, దాని అనుగుణంగా వేగాల నిష్పత్తి మనకి వచ్చేస్తుందండి. ఎందుకంటే దీని యొక్క విలోమ నిష్పత్తి కాబట్టి కాలాల నిష్పత్తి చూడండి. ఇక్కడ కాలం ఎంత అంటే 8 గంటల 48 నిమిషాలండి. 8 గంటల 48 నిమిషాలు 48/60 అని రాసుకోవచ్చండి. ఇక్కడ దీన్ని మనం దేంతో క్యాన్సిల్ చేద్దాం, 12తో క్యాన్సిల్ చేద్దాం. 12తో 12 4 12తో 5 అండి. 5 8 40 + 4 అంటే 44/5 వస్తుంది అనమాట. అంటే ఇదేంటంటే అప్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే యూ అండ్ డి అని పెట్టుకుందాం. అప్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే టైం ఎంత అండి 44/5 అండి. డౌన్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే అండి 4 hours అనమాట. ఈ రెండింటికి మనం రేషియో కనుక్కున్నట్లయితే ఈ 5 అక్కడికి వెళ్ళిపోతుందండి. అంటే 44:20 అవుతుందండి. 5 4 20 కదా, 44:20 అవుతుంది అనమాట. దీన్ని మనం 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4 11 అండి, 4తో 4 5 అంటే 11:5 అవుతుందండి. ఏది టైం యొక్క రేషియో. మరి స్పీడ్ యొక్క రేషియో అవుతుంది ఇన్వర్స్ రేషియో కాబట్టి 5:11 అవుతుంది. 5:11. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకోండి, డయాగ్రామ్ వేసుకోండి. ఈలో అప్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే 5 అండి, డౌన్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లు 11 అండి. మరి ఇక్కడ ఏమవుతుందండి 5 + 11 అంటే 16 అవుతుందండి. 16/2 అనమాట. 16/2 అంటే 8 అవుతుందండి. మరి ఇది 8 అయినట్లయితే ఇది ఎంత అవుతుందండి, ఇది 5 ఇది 8 అయితే ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదండి ఇదండి, ఈ 3 అవుతుంది అనమాట. ఈ 3. మరి దేనికి రేషియో కావాలండి, దీనికి రేషియో కావాలండి. ఏంటంటే నిలకడ నీటిలో పడవ యొక్క వేగం అనమాట. నిలకడ నీటిలో పడవ యొక్క వేగం ఇది ఎక్స్ అండి, ఇది ఏ, ఇది ఎక్స్ మైనస్ ఏ, ఇది ఎక్స్ ప్లస్ ఏ అండి, ఇది ఏ. ఓకేనా. దాని ప్రకారం చూసి మనకి ఏం కావాలండి, పడవ వేగము మరియు నీటి యొక్క వేగం. పడవ వేగం ఎంత అండి ఎక్స్ అండి, నీటి వేగం ఎంత అండి ఏ అండి. అంటే x:a కావాలి మనకి. ఎక్స్ ఎంత అండి 8 అండి, ఏ ఎంత అండి 3 అండి. 8:3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 8:3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇఫ్ ఏ boat goes 7 km upstream in 42 minutes and the speed of the stream in 3 km/h, then the speed of the boat in still water is అని ఇచ్చాడండి. ఒక పడవ 42 కిలోమీటర్లో 7 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ లో వెళ్ళినదండి. సో 42 కిలోమీటర్లుగా 42 నిమిషాల్లో ఒక పడవ 42 నిమిషాల్లో 7 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ కు వెళ్ళినది. పడవ యొక్క వేగము 3 కిలోమీటర్లు ఉంటే అప్పుడు నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అడుగుతుంది. సరే ఇప్పుడు ఆ పడవ వేగం కదండి, తెలుగులో నేను చాలా కరెక్ట్ చదవలేదు. మనం ఒకసారి చూడండి. ఒక పడవ 42 నిమిషాల్లో 7 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ వెళ్ళినది. ప్రవాహం యొక్క వేగం 3 కిలోమీటర్లు ఉంటే అప్పుడు నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అని అడిగాడండి. నిలకడ నీటిలో పడవ వేగం మనకు కావాలి. ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు చూడండి. పడవ 42 నిమిషాల్లో 7 కిలోమీటర్లు వెళ్ళిందండి. 42 నిమిషాల్లో 7 కిలోమీటర్లు వెళ్ళింది అనమాట. 7 కిలోమీటర్లు. మరి 60 నిమిషాల్లో ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందండి. ఇక్కడ చూడండి 7 × 6 చేసి ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత × 6 చేస్తే వస్తుంది, 10 కదండి. 10 × 6 చేస్తే కదా వస్తుంది, అంటే 10 km/h ఈజ్ కరెక్ట్ అనమాట.
అంటే గంటకు 10 కిలోమీటర్లు వెళ్తుందని అర్థం అనమాట. లేదు ఇంకా మీకు ఇలా కనుక్కోవడం అర్థం కాలేదనుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైం అండి. డిస్టెన్స్ ఎంత అండి? 7 కిలోమీటర్లు అంటే కాబట్టి 7 బై టైం చూడండి, టైం ఎంత ఇచ్చాడండి? 42 నిమిషాలు ఇచ్చాడు. 42/60 అనమాట. అంటే ఏమవుతుందండి? 60/42 అవుతుందండి. 7తో చూసుకున్నట్లయితే 7 6 అంటే 6తో 6 10 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 kmph అవుతుందండి. అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వేసుకోండి. వేసుకున్నట్లయితే ఏమన్నాడు చూడండి, పడవ అప్ స్ట్రీమ్కి వెళ్ళింది కదా, అప్ స్ట్రీమ్ ఎంత అంటే 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది అన్నాడు. నెక్స్ట్ ఇంకేమంటే ప్రవాహం యొక్క వేగం 3 అని ఇచ్చండి. ఇది 3 అండి. ఇది 3 అయితే మరి ఇది ఏమవుతుందండి? ఇది 10, ఇది 3 అయితే ఏమవుతుంది? 13 అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్స్, ఇది ఏ, ఇది ఎక్స్ మైనస్ ఏ అండి. అంటే దీనికి ప్లస్ ఏ చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది లేదండి, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. అంటే 13 అండి. మనకి ఏం కావాలి? నిలకడ నీటిలో పడవ వేగం కావాలి కాబట్టి ఏమవుతుందంటే 13 అవుతుందండి. 13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా అదే మనకు డౌన్ స్ట్రీమ్ లో కావాలనుకోండి, మళ్ళీ ఇది 3 అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే 13 + 3 అంటే 16 అవుతుందండి. కానీ ఇదంతా అడగలే, ఇది ఎక్కడో అడిగాడు మనకి, కాబట్టి అది కనుక్కుంటే సరిపోతుంది. మీకు ఏదో ఒక్కటి తెలిస్తే చాలండి, దీని నుంచి అన్ని వేసి వచ్చనమాట మనం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13. A man's speed with the current is 15 km/h and the speed of the current is 22.5 km/h. The man's speed against the current is అని ఇచ్చాడండి. నిలకడ నీటిలో మనిషి వేగం గంటకు 15 కిలోమీటర్లు మరియు ప్రవాహ వేగం గంటకు 2.5 కిలోమీటర్లు అయిన ప్రవాహ వ్యతిరేకంగా మనిషి వేగం ఎంత అడిగండి. ప్రవాహ వ్యతిరేకంగా మనిషి వేగం. ఏ మ్యాన్ స్పీడ్ విత్ ద కరెంట్ ఈజ్ అని ఇచ్చాడండి. విత్ ద కరెంట్ అని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి నిలకడ నీటి తప్పు రాస్తుందండి. ఎందుకంటే నిలకడ నీటి కాదు. విత్ ద కరెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రవాహంతో అండి. ప్రవాహంతో. ప్రవాహ వాలులో. ప్రవాహ వాలులో మనిషి యొక్క వేగం ఎంత అంటే 15 కిలోమీటర్లు అండి. గంటకు 15 కిలోమీటర్లు. ప్రవాహ వేగం అంటే ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అని ఇచ్చాడు. కరెంట్ అంటే ప్రవాహ వేగం 2.5 అండి. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకున్నారు అనుకోండి, ఈ డయాగ్రామ్ అండి. ఇది డయాగ్రామ్ లో మనకి ఏమి ఇచ్చాడండి? ప్రవాహ వాలులో అండి. ప్రవాహ వాలు అంటే కింద ఇది 15 ఇచ్చాడండి. నెక్స్ట్ ప్రవాహ వేగం ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి ఇక్కడ ఎంత అంటే 2.5 అండి. ఇది 2.5 అయితే ఏమవుతుందండి? 12.5 అవుతుందండి. మళ్ళీ ఇక్కడ కూడా 2.5. మనకి ఏం కావాలన్నాడు? అయినా ప్రవాహ వ్యతిరేకంగా మనిషి వేగం అండి. ప్రవాహ వ్యతిరేకంగా అంటే అప్ స్ట్రీమ్ లో కావాలి. ఇది 12.5 అయితే ఇది ఏమవుతుందంటే 10 అవుతుంది. కాబట్టి 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. 10 km/h. ఇక్కడ ఏదో చేస్తాం అనుకోవద్దండి, ఏం చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ అయితే ఇది ఏ అండి, ఇది కూడా ఏ. మరి ఎక్స్ మనకు 12.5 వచ్చింది కాబట్టి అప్ స్ట్రీమ్ కావాలంటే ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ ఏ అవుతుందండి. అంటే 12.5 నుంచి 2.5 మైనస్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా? రిలేషన్ అదేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్ మైనస్ ఏ, తర్వాత ఏ, తర్వాత ఎక్స్, తర్వాత మళ్ళీ ఏ, ఇది ఎక్స్ ప్లస్ ఏ. ఇది కావాలంటే ఏం చేయాలి? రెండు ప్లస్ చేసి u ప్లస్ d/2 అని. మరి ఇది కావాలంటే ఏంటి? d మైనస్ u/2 అని. d మైనస్ u/2 అవన్నీ చెప్పడం జరిగింది ఆల్రెడీ ముందు వీడియోలో. కాబట్టి ముందు వీడియో ఒకసారి చూడండి నీట్గా. ఏ వీడియో చూసినా సరే మొదటి నుండి లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ ఏ మ్యాన్ రాస్ at the rate of 5 km/h in still water and his rate against the current is 3.5 km/h, then the man's rate along the current is అని ఇచ్చాడండి. ఒక మనిషి నిశ్చల నీటిలో గంటకు 5 కిలోమీటర్ల చొప్పున ఉంటే, అంటే చొప్పున వెళ్తే, మరియు ప్రవాహానికి వ్యతిరేకంగా అతని వేగము 3.5 కిలోమీటర్లు ఉంటే, అప్పుడు ప్రవాహం వెంట మనిషి వేగం ఎంత అని అడిగాడండి. ఏమేమి ఇచ్చాడో చూడండి, ముందు అక్కడ డయాగ్రామ్ లో వేసాడు. చూడండి, ఏ మ్యాన్ రాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 km/h ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఏం రాయాలండి? మిడిల్ లో వేయాలండి. ఈజ్ రేట్ ఎగ్నెస్ట్ ద కరెంట్. ఎగ్నెస్ట్ ద కరెంట్ అప్ స్ట్రీమ్ అనమాట. అప్ స్ట్రీమ్ ఏమవుతుందంటే 3.5 అవుతుంది. మరి అప్ స్ట్రీమ్ 3.5, ఇది 5 అయినట్లేదు, ఇది ఏమవుతుందంటే 1.5 అవుతుందండి. మరి ఇక్కడ 1.5 అయితే ఇక్కడ కూడా ఏమవుతుందండి? 1.5 అవుతుందండి. మరి ఇది ఏమవుతుందండి? 5 + 1.5 అంటే 6.5 అవుతుందండి. మనకి ఏం కావాలన్నాడంటే చూడండి, దెన్ ది మ్యాన్స్ రేట్ ఎలాంగ్ ద కరెంట్ అన్నాడంటే, ఎలాంగ్ ద కరెంట్ అంటే వాలులో, అంటే ప్రవాహం వెంట మనిషి వేగం ఎంత అన్నాడండి. ప్రవాహం వెంట ఎంత అంటే 6.5 అండి. కాబట్టి 6.5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6.5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. చూడండి అంత సింపుల్ గా ఉన్నాయి డయాగ్రామ్ మీరు వేసుకుంటే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఏ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h, it goes 56 km upstream in 1 hour 45 minutes. The time taken by it cover the same distance downstream
డౌన్ ద స్ట్రీమ్ విల్ బి అని ఇచ్చారండి. నిశ్చల నీటిలో మోటార్ బోటు గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అది ప్రవాహానికి ఎదురుగా 1 గంట 45 నిమిషాల్లో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రవాహ దిశలో అదే దూరాన్ని కవర్ చేయడానికి తీసుకున్న సమయం ఎంత అని అడిగాడండి. ఓకేనండి. ఇక్కడ నిశ్చల నీటిలో వచ్చిన మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ 36 కిలోమీటర్స్ ఇచ్చాడండి. అంటే ఇలా మనం ఈ వేసినప్పుడు స్టిల్ వాటర్ అంటే ఎక్కడ వేసుకోవాలంటే మిడిల్లో వేసుకోవాలండి 36 అండి. నెక్స్ట్ ప్రవాహానికి ఎదురుగా 1 గంట 45 నిమిషాల్లో 56 కిలోమీటర్లు వెళ్ళిందండి. అంటే స్పీడ్ కావాలంటే ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 56 అండి. టైం చూసుకున్నట్లయితే 1 గంట 45 నిమిషాలు అండి. అంటే 1 అంటే 3/4 అవుతుంది అనమాట. 1 అంటే 3/4 ఏమని రాసుకోవచ్చు అండి 7/4 అని రాసుకోవచ్చు అండి. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు ఇంటూ 4/7 అని రాసుకోవచ్చు అండి. 7 1 7 8 కాబట్టి 8 4 ఎంత అండి 32 అండి. మరి అప్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే 32 అండి. మరి ఇక్కడ వాటర్ యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే 4 అవుతుందండి. ఇక్కడ కూడా వాటర్ స్పీడ్ 4 అవుతుందండి. మనకి ఏం కావాలనండి ప్రవాహ దిశలో ఎంత అవుతుందండి 36 ఇది 4 అంటే ఏమవుతుందండి 40 అవుతుంది. అంటే 40 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. ప్రవాహ దిశలో అదే దూరాన్ని కవర్ చేయడానికి తీసుకున్న సమయం కావాలండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమండి 56 అండి. స్పీడ్ ఎంత అండి 40 అండి. మనకి ఏం కావాలి టైం కావాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 56 అండి బై 40 అనమాట. 40తో చూసుకున్నట్లయితే 4తో చేద్దాం. 4తో 8తో కూడా అయిపోతుందండి. 8తో 8 5 అండి. 8తో 8 7 అండి. 7/5 అవుతుందండి. 7/5ని 5 1 5 అండి. 5 అండ్ 2/5 అని రాసుకోవచ్చండి. 1 అండ్ 2/5 అని రాసుకోవచ్చండి. అంటే 1 అవర్ 1 అండ్ 2/5 కదా. అంటే అర్థం ఏంటంటే 1 అవర్ 2/5 ఏం రాసుకోవచ్చు 2/5 into 60 అని రాసుకోవచ్చు. 5 1 5 12 కాబట్టి 1 గంట 2 12 ఎంత అంటే 24 అండి. 24 మినిట్స్ 1 గంట 24 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 గంట 24 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. Speed of a boat in standing water is 9 km/h and the speed of the stream is 1.5 kilometers. A man rows to a place at a distance of 105 kilometers and comes back to the starting point. The total time taken by him is అని ఇచ్చాడండి. నిలబడి ఉన్న నీటిలో పడవ వేగము గంటకు 9 కిలోమీటర్లు అండి. ప్రవాహం యొక్క వేగము గంటకు 1.5 కిలోమీటర్లు అండి. ఒక వ్యక్తి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళి తిరిగి ప్రారంభ స్థానానికి వస్తాడండి. అతను తీసుకున్న మొత్తం సమయం ఎంత? ముందు మన డయాగ్రామ్ ప్రకారం చూడండి. డయాగ్రామ్ ప్రకారం చూసుకున్నట్లయితే చూడండి నిలకడ నీటిలో నిలబడి ఉన్న నీటిలో పడవ వేగం ఎంత అంటే 9 అండి. నెక్స్ట్ ఇంకేం ప్రవాహం యొక్క వేగం ఎంత అంటే 1.5 అండి. ఇది 1.5. మరి ఇది ఏమవుతుందండి ఇది 7.5 అవుతుందండి. ఇక్కడ కూడా 1.5 కాబట్టి ఇది ఏమవుతుందండి 10.5 అవుతుంది. అంటే మనకి ఇది అప్ స్ట్రీమ్ అండి, ఇది డౌన్ స్ట్రీమ్ అండి. ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళి రావాలండి. వెళ్ళి రావాలంటే అప్ స్ట్రీమ్ లో వెళ్ళాలి, డౌన్ స్ట్రీమ్ లో రావాలండి. అంటే 105 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ లో వెళ్ళాడు, 105 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళాడు. అప్ స్ట్రీమ్ లో వెళ్ళాడు, డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళాడు. మరి మనకి ఏం కావాలి తీసుకున్న సమయం టీ కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అంటే 105 అండి. స్పీడ్ చూసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే 7.5 అండి. డౌన్ స్ట్రీమ్ లో చూసుకున్నట్లయితే 10.5 అండి. 10.5 ఈ రెండు మనం ప్లస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం 7.5తో మనం డివిజన్ చేసినట్లయితే ఇది 15తో పోతుందండి. 15తో 15 7 105 అండి. ఇది మనకి 7.5 ఉంది కాబట్టి ఏం చేసుకుంటామంటే 0 పెట్టుకోండి. ఇక్కడ 15 5 అండి. ఇక్కడ 5 వస్తుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసి వచ్చింది. డైరెక్ట్ గా 10 దాన్ని క్యాన్సిల్ చేసి వచ్చింది. మీకు క్యాన్సిలేషన్ వచ్చని నేను నమ్ముతున్నాను. అందుకే డైరెక్ట్ గా చేస్తున్నాను. 5తో చూసుకున్నట్లయితే 5 14 అండి. 5 10 అండి. అంటే మొత్తం కలిపి ఎంత అవుతుందండి 24 అవర్స్ టైం పడుతుందండి. అంటే మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి ఎంత టైం పడుతుందంటే 24 అవర్స్ టైం పడుతుంది అనమాట. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోండి. 15తో డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయండి. 15తో చూసుకున్నట్లయితే 15 0.5 వస్తుందండి. ఇక్కడ 15తో 15 7 అనమాట. ఈ పాయింట్ పోవడం కోసం ఏం చేస్తాం 10తో మల్టిప్లై చేసుకున్నాం 70/5 అవుతుంది అనమాట. డైరెక్ట్ గా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 17 అండి. The speed of a boat in still water is 15 km/h and the rate of the current is 3 km/h. The distance travelled downstream in 12 minutes is అని ఇచ్చాడండి. నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 15 కిలోమీటర్లు అండి. మరియు ప్రవాహ వేగం గంటకు 3 కిలోమీటర్లు
12 నిమిషాల్లో ప్రవాహ దిగువకు ప్రయాణించిన దూరం ఎంత అని అడుగుతున్నాడండి. ది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 15 km/h అండి. అంటే ఏమన్నా నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత అంటే 15 కిలోమీటర్లు అండి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ద కరెంట్ అంటే ప్రవాహ వేగం 3 కిలోమీటర్స్ అండి. ఓకేనండి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే డయాగ్రామ్ ప్రకారం మనకి ఏమవుతుందండి, ఇది మనకి ఏమి ఇచ్చాడండి 15 ఇచ్చాడండి. నెక్స్ట్ ఇదేమి ఇచ్చాడండి 3 ఇచ్చాడండి. ఇదేమవుతుందండి 12 అవుతుందండి. ఇక్కడ 3 అంటే ఇది ఏమవుతుందండి 18 అవుతుందండి. ఓకే. నెక్స్ట్ చూడండి 12 నిమిషాల్లో ప్రవాహ దిగువకు ప్రయాణించిన దూరం ఎంత అని అడుగుతున్నాండి. 12 నిమిషాల్లో చూడండి ఇక్కడ ఇదేంటంటే 18 kmph అండి, km/h. డౌన్ స్ట్రీమ్ ఇది అప్ స్ట్రీమ్ అనమాట. మనకి డౌన్ స్ట్రీమ్ అడిగాడు, ప్రవాహ దిగువ అడిగాడు కాబట్టి అంటే 18 km/h అంటే గంటకి 18 కిలోమీటర్లు వెళ్తుందండి. అంటే 60 నిమిషాలకి ఎంత అవుతుందండి 18 కిలోమీటర్లు వెళ్తుందని అర్థం అనమాట. అయితే 12 నిమిషాలు కావాలి. 12 నిమిషాలు అంటే ఏమైందండి, ఇక్కడ డివైడెడ్ బై 5 అయిందండి. ఇక్కడ కూడా ఏమవుతుందండి డివైడెడ్ బై 5 అవుతుంది, అంటే 18/5 అవుతుంది అనమాట. 5తో చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 5తో 5 3 15 అండి, ఇంకా 3 ఉంటుంది, 5 6 30 అండి, అంటే 3.6 కిలోమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 3.6 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి 60 ఇక్కడ 12 గా మారిందండి. ఇప్పుడు మారిందండి 60 12 గా డివైడెడ్ బై 5 చేస్తే ఇక్కడ కూడా డివైడెడ్ బై 5 చేసేయండి. ఓకేనా, అలా చేసుకుంటే సరిపోతుంది. లేదా ప్రయాణించిన దూరం కావాలి కాబట్టి దూరం d ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం అండి. స్పీడ్ ఎంత అంటే 18 అండి. టైం చూసుకున్నట్లయితే 12 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 12/60 గంటల్లో మార్చుకున్నట్లయితే. ఇప్పుడు చూడండి 6తో చూసుకున్నట్లయితే 6 2s అండి. 6తో చూసుకున్నట్లయితే 6 10s అండి. 18 ఇంటూ 2 అంటే 36 అవుతుందండి. 36/10. 36/10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3.6 కిలోమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలా చేసుకోవచ్చు అండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనే ఫార్ములా తెలిస్తే ఎలా వేసుకోవచ్చు, లేదా అనులోమానుపాతం విలోమానుపాతం. ఇది ఏమంటే అనులోమానుపాతం డైరెక్ట్ ప్రాపోర్షన్ అండి. డైరెక్ట్ ప్రాపోర్షన్ అనులోమానుపాతం ఉన్నప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని మీకు వచ్చేస్తుంది ఆన్సర్, ప్రాబ్లం లేదు. అనులోమానుపాతం ప్రకారం మనం ఇక్కడ చేసామని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఏ మ్యాన్ కెన్ డ్రా అట్ 5 km/h ఇన్ స్టిల్ వాటర్ if the velocity of current is 1 km/h and it take him 1 hour to draw to a place and come back, how far is the place ఇచ్చాడు. ఒక మనిషి నిశ్చల నీటిలో 5 km/h, ప్రవాహం యొక్క వేగం 1 km/h మరియు ఒక ప్రదేశానికి వెళ్ళి రావడానికి అతనికి 1 గంట సమయం పడుతుందంటే అయినా ఆ స్థలం ఎంత దూరంలో ఉందని అడుగుతున్నాడండి. ముందు డయాగ్రామ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఇచ్చాడు అని రాసండి. నిశ్చల నీటిలో ఇచ్చాడు కాబట్టి 5 అండి. నెక్స్ట్ ప్రవాహ వేగం 1 అని ఇచ్చాడండి. అంటే ఇది ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ 4 అవుతుందండి, డౌన్ స్ట్రీమ్ 6 అవుతుందండి. ఒక స్థలం ఎంత దూరంలో ఉందో మనం కనుక్కోవాలి. ఎంత దూరంలో ఉందండి, ఎక్స్ దూరంలో ఉందనుకున్నాం అనుకోండి, ఆ వెళ్ళి రావడానికి వెళ్ళడం x కిలోమీటర్ వెళ్ళాలి, రావడం x కిలోమీటర్ రావాలండి. వెళ్ళి రావడానికి ఎంత సమయం పడుతుంది, సమయం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ x అండి, స్పీడ్ ఎంత అండి 4 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు, 6 కిలోమీటర్ల వేగంతో వచ్చాడండి. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్ అనమాట. మొత్తం టోటల్ టైం అనమాట ఈజ్ ఈక్వల్ ఎంత పట్టిందండి, 1 గంట పట్టింది. ఇప్పుడు చూడండి రెండింటిలో కూడా ఎక్స్ కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీసినా ఒకటే, తీయకపోయినా ఒకటి ఉంది, ప్రాబ్లం లేదు. డైరెక్ట్ తీయకుండా చేసాను, తీస్తే ఒక స్టెప్ తిరిగిపోతుంది అనమాట, ఇంకేం లేదు. తీయకుండా చేసండి. ఈ 6 ఇక్కడ పంపించండి, లేదా రెండింటికి ఎల్సిఎం తీసుకొచ్చి 12 తీసుకోండి. 4తో 4 3 కాబట్టి ఇక్కడ 3x అవుతుంది. 6తో 6 2 కాబట్టి 2x అవుతుంది. ఈజ్ ఈక్వల్ 1 అవర్ అనమాట. 3x ప్లస్ 2x అంటే 5x అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ 12 అని పంపించండి. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 12/5 అండి. 12/5 అంటే 5తో 5 2s 10 అండ్ ఇంకా 2 మిగులుతుందండి. 5 4 20 అండి, అంటే 2.4 కిలోమీటర్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే 2.4 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్స్ కదా కావాలి, మనం అనుకున్నాం ఏంటి, ఆ స్థలం ఎంత దూరంలో ఉందనుకున్నామండి, ఎక్స్ దూరంలో ఉందనుకున్నాం కాబట్టి ఎక్సే కనుక్కోమండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2.4 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 అండి. క్వశ్చన్ నెంబర్ 19 ఏమి ఇచ్చాడండి, ఏ బోట్ టేక్స్ 19 hours ఫర్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అండ్ కమింగ్ బ్యాక్ to a point C midway between A and B. If the velocity of the stream is 4 km/h and the speed of the boat in still water is 14 km/h, what is the distance between A and B అని ఇచ్చారండి. ఒక పడవ పాయింట్ ఏ నుండి బికి దిగువకు ప్రయాణించడానికి మరియు మిడ్వేకి తిరిగి రావడానికి 19 గంటలు పడుతుందండి. మరియు ఏ మరియు బిల మధ్య ఒక పాయింట్ సి అనమాట. అంటే ఆ సికి రావడానికి ఇక్కడ అర్థం. ప్రవాహం యొక్క వేగము గంటకు 4 km/h
మరియు నిచ్చెన నీటిలో పడవ వేగం చూసుకున్నట్లయితే 14 km/h అనమాట. అయినా ఏ బీల మధ్య దూరం ఎంత అని అడిగాడండి. ఏ బీల మధ్య దూరం మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి, లేదా 2x అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్ అనుకున్న ప్రాబ్లం, 2x అనుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు డయాగ్రామ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏమన్నాడంటే నిచ్చెన నీటిలో పడవ వేగం ఎంత అంటే 14 అండి. నెక్స్ట్ ప్రవాహ వేగం ఇచ్చాడు ఎంతండి 4 అండి. ఇది 4 అయితే ఇదేమవుద్దండి 10 అవుతుందండి. ఇది 4 అయితే ఇదేమవుద్ది 18 అవుతుంది అనమాట. ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమ్ అండి. అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్. చూడండి, పడవ ఒక పాయింట్ ఏ నుండి బికి దిగువకు వెళ్తుందండి. దిగువకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందండి? x కిలోమీటర్లు వెళ్తుందండి. మళ్ళీ తిరిగి ఎంత వస్తుందండి? x/2 కిలోమీటర్లు వెళ్తుందండి తిరిగి. ఇది ఏమవుతుంది? డౌన్ స్ట్రీమ్ అండి, ఇది అప్ స్ట్రీమ్ అండి. మనకి టైం కావాలి. టైం t ఈక్వల్ టు ఎంత అండి? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ x కిలోమీటర్లు అండి. మరి డౌన్ స్ట్రీమ్ ఎంత స్పీడ్ వెళ్తుందంటే 18 స్పీడ్ వెళ్తుంది కాబట్టి బై 18 అండి. టైం కావాలి కాబట్టి x/2 బై అప్ స్ట్రీమ్ ఎంత అండి? 10 కాబట్టి 10 అండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత టైం పట్టిందండి? 19 గంటలు పట్టిందండి. ఈజ్ ఈక్వల్ టు 19 అవర్స్ అనమాట. చూడండి, ఏ నుండి బికి ఎక్స్ దూరం అనుకున్నామండి. ఏ నుండి ఎక్స్ దూరం దిగువకు ప్రయాణించింది కాబట్టి ఈ దూరం ఎక్స్ అండి. కాలం ఎంత, వేగం ఎంత అండి? 18 అండి. 18 km/h. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ కాబట్టి. కాలం కావాలి కాబట్టి దూరము బై వేగం వేసాక దూరము బై వేగం అండి. ప్లస్ అప్ స్ట్రీమ్ లో మళ్ళీ తిరిగి మిడ్ వేకి అంటే సగం దూరం రావాలండి. అంటే x/2 ఎన్ని కిలోమీటర్ల వేగంతో అంటే 10 కిలోమీటర్ల వేగంతో కూడా 10 చేసాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ x/18 ప్లస్ x/20 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 19. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఎంత అవుతుందండి? రెండింటికి ఎల్సిఎం 18, 20కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 180 అవ్వచ్చండి. అంతేనా? 180 ఎల్సిఎం అయినట్లయితే 18 ఎంత అంటే 18 10 కాబట్టి 10x అవుతుందండి. 20తో చూసుకున్న 29 9x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 19. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుందంటే 10 ప్లస్ 9 అంటే 19 అండి. 19x ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ ఈ 180 పంపించండి ఇంటూ 180 అవుతుందండి. ఈ 19 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 180 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఏ మరియు బీల మధ్య దూరం ఎంత అండి? 180 కిలోమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏ బీల మధ్య దూరం ఎంత అంటే 180 కిలోమీటర్స్ అండి. ఇక్కడ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు మనం ఒక సింపుల్ టెక్నిక్ అనేది మర్చిపోతున్నామండి. ఆల్రెడీ మన సింప్లిఫికేషన్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు ఇలా 2 ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు సింప్లిఫికేషన్ టెక్నిక్ అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ బైలో మనకి 18, 20 ఉందనుకోండి. 18, 20 రెండింటితో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అని చెప్పుకున్నామండి. 18, 20 రెండింటితో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అండి. ఒకసారి చెక్ చేసుకుంటారు ఆ ఆన్సర్ని తీసుకొని. మనకి ముందు క్వశ్చన్ కూడా అలాగే చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందండి? ఇక్కడ 4 వచ్చింది, 6 వచ్చిందండి. 4, 6 రెండింటితో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్ అండి. 4తో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుందండి. 6తో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రెండు చెక్ చేసుకోనమాట. 2.4 ఒకసారి వేసి చూస్తారు. ఇక్కడ 1 గంట వచ్చింది అనుకోండి, ఓకే. రాకపోతే తప్పు అనమాట, ఇది కరెక్ట్ అయిపోతుంది. అలా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనండి, 19 కూడా కంప్లీట్ అయింది. గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ ని. ఇక్కడ 18, ఇక్కడ 20 ఉంది కదండి. ఈ రెండింటితో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్. రెండింటితో చూసుకున్నట్లయితే మనకి 18, 20తో రెండింటితో క్యాన్సిల్ అయింది ఒకటే కనిపిస్తుంది, మిగిలిన క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. P, Q and R are 3 towns on a river which flows uniformly. Q is equidistant from P and R. I raw from P to Q and back in 10 hours, and I raw from P to R in 4 hours. Compare the speed of my boat in still water with that of the river అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, మనకి కొద్దిగా డిఫికల్ట్ గా ఇచ్చారండి క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం డయాగ్రామ్ వేసి కూడా చేద్దాము. డయాగ్రామ్ వేసే ముందు మనకి ఇక్కడ స్పీడ్స్ కంపల్సరీగా స్పీడ్స్ తెలియదండి. కనుక్కోవడం కోసం మనము డిఫరెంట్ గా తీసుకుందాం. పి, క్యూ, ఆర్ 3 పట్టణాలలో ఒక నది ఒకే విధంగా ప్రవహిస్తుందండి. క్యూ, పి మరియు ఆర్ల నుండి సమాన దూరంలో ఉంటుందన్నమాట. నేను పి నుండి క్యూకు వెళ్ళి 10 గంటల్లో తిరిగి వస్తాను, మరియు నేను పి నుండి ఆర్కు 4 గంటలు వెళ్ళగలనండి. అయితే నిలకడ నీటిలో నా పడవ వేగాన్ని నది వేగంతో పోల్చండి అని అంటుండే. నది వేగంతో పోల్చండి. ఇప్పుడు చూడండి, PQRలు చూసుకున్నట్లయితే చూడండి, క్యూ పి మరియు క్యూలకు సమాన దూరంలో ఉంటుందండి. సమాన దూరంలో ఉంటుందంటే క్యూ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఆర్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఎంత దూరం ఉంటుందో ఇది కూడా అంతే దూరం ఉంటుందని అర్థం అనమాట. సమాన దూరం అంటే ఇది ఎక్స్ అయికుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. మొత్తం దూరం 2x అని అర్థం అనమాట.
మళ్ళీ మనకి ఏమి ఇచ్చాడండి, నిలకడ నీటిలో నా పడవ వేగాన్ని నది వేగంతో పోల్చమంటుండండి. అంటే మన లెక్క ప్రకారం ఏంటండి, నిలకడ నీటిలో నా పడవ వేగం అనేది ఇక్కడ పడవ వేగం ఎక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుంది చూడండి. మనం డయాగ్రామ్ వేద్దాం. ఇది ఇది మనం ఏం తీసుకుంటామంటే ఇది ఏగా తీసుకుంటాము, ఇది ఎక్స్ గా తీసుకుంటాము, ఇది ఏగా తీసుకుంటాము. మనకు కావాల్సింది ఏంటంటే ఈ బ్లాకింగ్ లో ఉన్న ఎక్స్ ఈస్ టు ఏ కావాలన్నమాట. ఎక్స్ ఈస్ టు ఏ కావాలి. అయితే మనము ఇదేమవుతుందండి, ఇది ఎక్స్ మైనస్ ఏ అవుతుందండి, ఇది ఎక్స్ ప్లస్ ఏ అవుతుందండి. కొద్దిగా ఎక్స్ ప్లస్ ఏ అనుకుంటే కొద్దిగా ప్రాసెస్ పెరిగిపోతుందండి. దీని ఏ బి అని అనుకుంటే ఇంకా ప్రాసెస్ సింపుల్ అవుతుంది. లేదు ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ మైనస్ ఏ ఉంచుకుంటామని ఓకే, ప్రాబ్లం లేదండి. ఇక్కడ సెకండ్ కండిషన్ చూడండి, పి నుండి ఆర్ వరకు 4 గంటల్లో వెళ్ళగలండి. అంటే టైం టీ ఇచ్చాడు, వేగం తెలుసండి. మనకు డిస్టెన్స్ డి కావాలనుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎస్ ఇంటూ టీ. కాబట్టి సెకండ్ కండిషన్ నుంచి కాబట్టి 2 వేసుకొని లేరం వరకు పెట్టుకోండి. సెకండ్ కండిషన్ నుంచి స్పీడ్ ఎంత అండి, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అండి. టీ ఎంత అండి, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. మరి డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది ఎక్స్ ఎక్స్ అంటే 2x అవుతుందండి. అంటే ఇక్కడ ఎక్స్ అనుకోకుండా డి అనుకోండి, స్మాల్ డి. ఇది డి, ఇది 2d అనమాట. అంటే స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఈ అవుతుందండి. దీన్ని ఎలా ఉంచండి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ అయిపోయిందండి. ఫస్ట్ కండిషన్ నుంచి చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే పి నుండి క్యూకి వెళ్ళి 10 గంటలు తిరిగి రావాలండి. పి నుండి క్యూకి డిస్టెన్స్ ఎంత అండి, డి అండి. అంటే మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ డి అనమాట. వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్తాడండి, ఎక్స్ మైనస్ ఏతో వెళ్తాడండి. వచ్చేటప్పుడు ఏం స్పీడ్ వెళ్తాడండి, ఎక్స్ ప్లస్ ఏతో వస్తాడండి. అవునా కాదండి. మొత్తం కలిపి ఎంత టైం పడుతుందండి, అడికి 10 గంటల టైం పడుతుందండి. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు చూడండి ఇది ఎక్స్ మైనస్ ఏనా, పి నుండి ఒకే విధంగా వెళ్తుంది. మనం ఇక్కడ పి నుంచి ఇలా మనకి వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇది డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుందండి. డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డౌన్ స్ట్రీమ్ కాబట్టి ప్లస్ వస్తుందండి. ఓకే, ఇక్కడ కూడా అలా ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మనకి డి ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఏ కాబట్టి ఇక్కడ వేసుకుంటుంది. వేసినట్లయితే ఏమవుతుందండి, ఇక్కడ చూడండి డి బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ బై ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుందండి. 2 అటు పంపించారనుకోండి, 2 పంపించినట్లయితే డి బై ఎక్స్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10 మైనస్ 2 అంటే 8 అవుతుందండి. 8. దీని నుంచి ఏమని చెప్పొచ్చు అంటే డి ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ ఏ ఉంటుందండి. 8 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ చూడండి సెకండ్ కండిషన్లో డి ఈజ్ ఈక్వల్ వచ్చింది, ఫస్ట్ కండిషన్లో డి ఈజ్ ఈక్వల్ వచ్చిందండి. ఈ రెండింటి నుంచి మనం కన్క్లూజన్ ఇచ్చేద్దాం. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఏమైందండి, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ అండి. అంటే ఏమని రాసుకోవచ్చు, 2x ప్లస్ 2a అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు అండి, 8x మైనస్ 8a అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు దీని నుంచి చూడండి, ఈ 2x పంపించారనుకోండి అంటే 8x మైనస్ 2x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 88 పంపించారనుకోండి 2a ప్లస్ 8a అంటే 6x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10a అవుతుందండి. దేర్ ఫోర్ ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10/6 అవుతుందండి. ఇక్కడ మనం 2తో క్యాన్సిల్ చేసినట్టయితే 2 5s అండి, 2 3s అండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈస్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5:3 అవుతుంది. 5:3 అంటే దీని ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు అండి, 5:3. ఇక్కడ మనం బి ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు అండి. మనకి ఎక్స్ ఈస్ టు ఏ కావాలండి, ఎక్స్ ఈస్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 5:3 అండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. లేదు దీన్ని ఏ దీన్ని బి అనుకుని కూడా చేయొచ్చు, చేస్తే కొద్దిగా సింపుల్ అవుతుంది అనమాట. లేకుండా చేసేవచ్చు, ప్రాబ్లం లేదు. మనం ఆల్రెడీ ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏ బి అనుకుంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్న ఉద్దేశంతో మనం అలా చేయలేదు అనమాట. ఓకే, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అనే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.